బ్రేకింగ్ న్యూస్. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో కులగణన చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ అటు జనగణనతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ హయాంలో ఏనాడు కులగణన చేయలేదన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కులగణన చుట్టూ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని ఫైర్ అయ్యారు. కొన్ని రాష్ట్రాలలో రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన చేశారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో చేసిన సర్వేలకు శాస్త్రీయత లేదన్నారు కేంద్ర మంత్రి. Article 246 of the Constitution of India, the subject census is listed at 69 in the Union list in 7th schedule. According to Constitution of India, census is a union subject. Some states have conducted surveys. I'm repeating the word surveys to enumerate castes. Some states have done this well, while some others have conducted such surveys purely from a political angle in a non-transparent way. Such surveys have created doubts in the society. Considering all these facts and to ensure that a social fabric is not disturbed by politics, caste enumeration should be transparently included. I'm emphasizing the word transparently included in the census instead of surveys. This will strengthen the social and economic structure of our society while the nation continues to progress. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that a government is committed to the values and interests of a society and country. Like in the past, when a government had introduced 10% reservation for the economically weaker sections of the society without causing any stress in any section of the society. ఇక దేశంలో కులగణనకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఏదైతే సంచలన నిర్ణయం తీసుకుందో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది కులగణనకి సంబంధించి. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరిగిన కులగణనకి శాస్త్రీయత లేదని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా దేశవ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా బీసీ కులగణన దేశంలో అంటే స్వతంత్రం రాకముందు జరిగినటువంటి సామాజిక సంబంధించినటువంటి గణాంకాలు లేవు అనేటువంటి విమర్శ ఉంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్న బీసీ సంబంధించినటువంటి కులగణన లేదు అనేటువంటిది. కులగణన జరగాలి, జనాభా లెక్కలతో పాటు జనాభా సేకరణతో పాటు కులగణన కూడా జరగాలి, సెన్సస్ తో పాటు అనేటువంటి డిమాండ్ ఇటీవల కాలంలో బలంగా బీసీ వర్గాల నుంచి దేశవ్యాప్తంగా వస్తుంది. దానికి అనుగుణంగా ఇటీవల తెలంగాణలో రేవంత్ సర్కారు కులగణన చేపట్టమే కాకుండా ఏదైతే డెడికేషన్ కమిషన్ వేసి హైకోర్టు చెప్పినట్టుగా డెడికేషన్ కమిషన్ నియమించి ఆ విధంగా శాస్త్రీయ పద్ధతుల్లో ఏదైతే చట్టపరంగా నిర్వహించాలో ఆ రకంగా 50 కుటుంబాలకు ఒకళ్ళని అపాయింట్ చేసి ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్ మెథడాలజీలో కులగణన చేశారు. దానికి అనుగుణంగా అసెంబ్లీలో కూడా దాన్ని ఆమోదించారు. అసెంబ్లీలో ఆమోదించి దాని చట్టబద్ధత కల్పించి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత 42% బీసీలకు రిజర్వేషన్ అటు చట్టసభల్లోనూ అటు ఉద్యోగ లో కూడా రిజర్వేషన్ కల్పించాలనేటువంటిది. ఇది కేంద్రం దీన్ని ఆమోదించాలి పార్లమెంట్ లో అనేటువంటిది 9th షెడ్యూల్ సంబంధించినటువంటి దాంట్లో అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. అందరికీ ఢిల్లీలో కూడా ధర్నా చేశారు. ధర్నాకి స్వయం అనేక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు చాలా మంది హాజరయ్యారు. ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకి పూనుకోవటం, దానికి స్వయంగా ముఖ్యమంత్రి హాజరు కావటం, దాంతో కొంత ఎందుకంటే దక్షిణ భారతదేశంలో అదే మొత్తం దేశవ్యాప్తంగానే బీసీ కులగణన ఉన్న దక్షిణ భారతదేశంలో కొంత కాన్సన్ట్రేషన్ చేసిన బీజేపీకి ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ డిమాండ్ అటు బీహార్ లో గతంలో యూపీఏ నుంచి అంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి యూపీఏలో చేరినటువంటి ఆనాడు ఉన్నటువంటి నితీష్ కుమార్ కులగణన చేపట్టాడు. హైకోర్టు దాన్ని తిరస్కరిస్తే సుప్రీంకోర్టు కూడా దాన్ని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కాంటెస్ట్ లో దేశవ్యాప్తంగానే వివిధ రాష్ట్రాలు కర్ణాటక కూడా కులగణనకు సంబంధించిన పూనుకోవటం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ప్రధానంగా
కాంగ్రెస్ బీసీ కులగణనకు సంబంధించినటువంటి ఒక డిమాండ్ ని ముందుకు తీసుకురావడం, ఆ వర్గాలు కూడా చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది. బీసీ కులగణనకు సంబంధించి అసలు మామూలుగానే సామాజిక, ఎందుకంటే ఎస్టీ రిజర్వేషన్ జరగాలి, ఎస్సీ రిజర్వేషన్ జరగాలి, అదేవిధంగా అసలు బీసీలకి కులగణనే లేదు ఇప్పటివరకు. కాబట్టి ఈ మొత్తం కాంటెక్స్ట్ లో తెలంగాణ ప్రభుత్వం, ఎందుకంటే అటు రాహుల్ గాంధీ కూడా దీని మీద తన యొక్క జోడయాత్రలో దీని మీద పెద్ద ఎత్తున ఈ డిమాండ్ ను ముందుకు తీసుకొచ్చాడు. కులగణనకు సంబంధించింది ఇది మీద కేంద్రం మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంది, కనపడని తీవ్ర ఒత్తిడి ఉంది. ఇటీవల కాలంలో రేపు రానున్నటువంటి బీహార్, బెంగాల్లో ఎన్నికలు కూడా ఉన్నాయి ఈ కాంటెస్ట్ లో. ఎందుకంటే బీహార్ లో ఇది బీసీ వర్గాలు చాలా బలమైనటువంటి ఓట్ బ్యాంక్. కాబట్టి బీహార్ లో మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి అన్నా, లేదు బెంగాల్లో అధికారంలోకి అంటే మమతాన్ని ఎదుర్కోవాలన్నా, దేశవ్యాప్తంగా రేపు రానున్న వివిధ రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోవాలన్నా బీసీ కులగణన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ గా బీజేపీ, లేదంటే రేపు రానున్న రోజుల్లో మనకి ఇది రాష్ట్రాల్లో ఇది చాలా ఇబ్బంది అంశంగా మారింది అనేటువంటి గమనించింది. దానికి అటు రాహుల్ గాంధీ జోడయాత్రలో ఆ డిమాండ్ ని బలంగా ముందుకు తీసుకుపోవడం, రాహుల్ గాంధీ డిమాండ్ ఏదైతే రాహుల్ గాంధీ పదే పదే ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చాడో దానికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ కులగణన యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టడం, ఆ తర్వాత దానికి చట్టబద్ధత కల్పించడం, కేంద్రానికి పంపడం, కేంద్రం పంపడమే కాకుండా ఢిల్లీలో ధర్నా చేయడం, ఆ ధర్నాలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనడం, ఇవన్నీ చకచగా జరిగినాయి. ఈ పరిణామాలన్నీ కూడా కేంద్రానికి కొంత ఒత్తిడి పెంచినాయి. సరే ఇవాళ కేంద్రం కేబినెట్ అనొచ్చు, అంటే వివిధ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చేపట్టినటువంటి కులగణన అంతా రాజకీయ కులగణన అని అనొచ్చు. కానీ కేంద్రం కూడా దేనికోసం తీసుకున్న నిర్ణయం అంటే రాజకీయ ప్రయోజనం కోసమే కులగణన నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బీజేపీ నాయకులు చాలా సందర్భాల్లో ఒక చోట బీసీ కులం ఉంటే ఇంకో చోట అది ఓసీ కులంగా ఉంది, ఒక చోట ఎస్సీ కులం ఉన్న చోట ఇంకో చోట ఎస్టీ కులంగా ఉంది, ఒక చోట ఎస్టీ కులం ఉన్న చోట ఇంకో చోట బీసీ కులంగా ఉంది. రాష్ట్ర దేశవ్యాప్తంగా కులాలు ఒక పొందికగా లేవు, ఒక చోట ఒక రకంగా ఉన్నాయి, ఒక చోట ఓసీలో ఉన్న వాళ్ళు ఇంకో చోట బీసీలో ఉన్నారు. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లన్నీ తీసుకొచ్చారు. కానీ వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందంటే అంతిమంగా బీసీ వర్గాలు దూరం అవుతారు. బీసీ వర్గాలు దూరం అయితే మనకి రేపు రాష్ట్రాల్లో అధికారం చేపట్టలేము, రేపు రానున్న కేంద్రంలో కూడా అధికారం చేపట్టలేము. కాబట్టి బీసీ ఓట్ బ్యాంక్ మా వైపు తిప్పుకోవాలంటే అనివార్యంగా బీసీ కులగణన అనేటువంటిది చేయక తప్పదు అనేటువంటిది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చేసినవన్నీ రాజకీయ ఉద్దేశంతో చేసినవి అని చెప్పిన, ఇవాళ కేంద్ర కేబినెట్ నిర్ణయం కూడా రాజకీయ ఉద్దేశంతో తీసుకునే నిర్ణయమే. రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తాయి. కేంద్రం నిర్ణయం తీసుకుందంటే బీసీ ఓట్ బ్యాంక్ దృష్టిలో పెట్టుకుని కులగణన తీసుకుంది. ఈ డిమాండ్ ని చాలా కాలం ఒప్పుకోవాలా, కానీ క్రమంగా ఆ డిమాండ్ ని కాంగ్రెస్ సక్సెస్ఫుల్ గా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దాన్ని కొంచెం బలంగా తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు. ఆ మేరకు ఆ ఒత్తిడి పనిచేసింది. కాబట్టి వాళ్ళ కేంద్రం ముఖ్యంగా బీహార్, బెంగాల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ బీహార్ లో ఆ డిమాండ్ ఆల్రెడీ నితీష్ కుమార్ చేసినటువంటి డిమాండ్, నితీష్ కుమార్ ఆ రాష్ట్రంలో కులగణన చేసి ఉన్నాడు. కాబట్టి వాళ్ళ కేంద్రం మీ వైఖరి ఏంటని రేపు రాష్ట్ర ఎన్నికలు అడుగుతారు. నితీష్ కుమార్ ని బీజేపీ భాగస్వామిగా ఉన్నారు, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు బీహార్ ఎన్నికల్లో 100% అడుగుతారు అసలు కేంద్రం వైఖరి ఏంటి కులగణన మీద, అది చెప్పాలని చెప్పి తేజస్వి యాదవ్ లేకుంటే కాంగ్రెస్ ఈ వర్గాలు అడిగితే బీసీ వర్గాలు కూడా అడుగుతాయి. కాబట్టి అక్కడ ఏం చెప్పాలి సమాధానం అంటే ఇక్కడ కేంద్రం, ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకుంటే మేము చేస్తున్నామని ఎన్నికలైతే గడుస్తాయి. అంటే ఇప్పటికిప్పుడే బీసీ కులగణన జరిగేది లేకపోతే వెంటనే లెక్కలు తేలవు. కానీ ఈ లోపల అసెంబ్లీ ఎన్నికలు అయితే గట్టెక్కచ్చు. అసెంబ్లీ ఎన్నికలు చూసావా, మేము కేంద్రం కూడా కులగణన చేయడానికి కేబినెట్ తీర్మానం చేసిందని రేపు ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా వాడుకోవచ్చు. లేదనుకుంటే ఆ ఎన్నికల్లో వాళ్ళు ఒత్తిడి చేస్తారు, వీళ్ళు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటారు. కాబట్టి ఆ డిఫెన్స్ లో నుంచి ఇవాళ బయటపడ్డారు కేంద్ర కేబినెట్ ఆమోదించడం ద్వారా బీహార్ ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా వాళ్ళు వాడుకోవడానికి. అందుకని ఎవరు చేసినా రాజకీయ ఉద్దేశంతోనే, రాజకీయ ప్రయోజనం ఆశించే చేస్తారు అనేటువంటిది మనకు అర్థమవుతున్నట్టు అంశం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక మనం చూస్తున్నాం ఏదైతే దేశంలో కులగణనకి సంబంధించి కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ అటు జనగణనతో పాటే కులగణన చేపట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఇక కాంగ్రెస్ హయాంలో ఏనాడు కులగణన చేయలేదన్నారు అటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కులగణన చుట్టూ కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని కూడా ఫైర్ అయ్యారు. అయితే కొన్ని రాష్ట్రాలలో రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన చేశారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో చేసిన సర్వేలకు శాస్త్రీయత లేదంటూ కూడా కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు.
మనం చూస్తున్నాం కేంద్ర కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే దేశంలో కులగణనకు సంబంధించి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ అటు జనగణనతో పాటే కులగణన కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే కాంగ్రెస్ హయాంలో ఏనాడు కులగణన చేయలేదన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఏదైతే కొన్ని రాష్ట్రాలలో రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన చేశారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చేసిన సర్వేలకు అటు శాస్త్రీయత లేదని చెప్పి కూడా కేంద్ర మంత్రి అంటూ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఏనాడు కులగణన చేయలేదన్నారు. అందులో భాగంగా కులగణన చుట్టూ కాంగ్రెస్ కావాలనే రాజకీయం చేస్తుందని కూడా ఈ సందర్భంగా ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలుని అటు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుని అడిగి తెలుసుకుందాం. సో మనం చూస్తున్నాం కేంద్ర కేబినెట్ నిర్ణయంలో భాగంగానే అటు కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో వాటిల్లోది ఏదైతే కులగణన సర్వేలు నిర్వహించారో ఆ రాష్ట్రాలు అదంతా కేవలం రాజకీయం కోసమే అని చెప్పి ఆరోపిస్తుంది కేంద్రం. ఎలా చూడొచ్చు అంటారు వీటిని? చూడండి, గతంలో నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసా. ఒకటి క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమన్నా, కులగణ చేయమన్నా, అదే విధంగా గతంలో జరిగిన రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో జరిగినటువంటి కులగణతోటి చేయడం మంచిదే, అందరు చెయ్యాలని అంటున్నాం. ఇన్ని రోజులు వాళ్ళకు కూడా ఆలోచన వచ్చింది, మంచి నిర్ణయమే కదా. మేము ఎప్పటి నుంచి అంటున్నాం, అది రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసిండు. కాబట్టి వాళ్ళు అన్ని రాష్ట్రాలలో, వాళ్ళ రాష్ట్రాలలో కూడా జనగణన కులగణ చేస్తే న్యాయం జరుగుతుందని ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా చెప్తున్నాం. ఏదైతే బీహార్ బెంగాల్లో గెలుపు సాధ్యమవ్వాలంటే కులగణన కూడా చేపట్టాలి, దాంతోనే గెలుపుకి ముందడుగు వేయొచ్చని కేంద్రం భావిస్తుంది. అందులో భాగంగానే కులగణన అనుకోవచ్చు. చూడండి, అందరు చేయాల్సిందేనండి. ఇప్పుడు ప్రజలలో మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తెలుసుకొని తెలంగాణలో జరిగింది, మన రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని బట్టి కులగణ ఇక్కడ జరిగింది. ఇది ఒక శుభ సూచకం. ఇది తెలంగాణకు ఇంపార్టెన్స్ పెరిగింది. తెలంగాణలో జరిగినాకనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించేది అనేది ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, ఇక కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయంలో భాగంగా అటు కులగణన చేపట్టేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు కూడా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణలో చేపట్టిన కులగణన సర్వే సక్సెస్ కావడంతో అన్ని రాష్ట్రాల్లో నిర్వహించడానికి, అటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో నిర్వహించడానికి కులగణనకు సంబంధించి కేంద్రం ముందడుగు వేసిందని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఇదే విధంగా మనం చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చేసిన కులగణన కేవలం రాజకీయం కోసమే చేస్తున్నారు, అటువంటి వాటికి శాస్త్రీయత లేదని చెప్పి కూడా అటు కేంద్రం నుంచి కేంద్ర మంత్రి ఆరోపించడం కూడా చూస్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ అటు మిగతా రాష్ట్రాల్లో గెలుపు సాధించాలంటే ఈ కులగణన కూడా ఒక అస్త్రంగా మలుచుకోవడం కోసమే కేంద్రం ఈ విధంగా కులగణనకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక కేంద్ర నిర్ణయంపై అటు కాంగ్రెస్ నేతలు ఒక్కరొక్కరుగా కూడా స్పందిస్తున్నారు. ప్రస్తుతం భువనగిరి ఎంపీ చామల ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈరోజు ఢిల్లీలోని ఎన్డీఏ ప్రభుత్వం క్యాబినెట్లో కులగణన చెయ్యాలి అన్న ఆలోచనను మేము ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ సంవత్సరన్నర పాలనలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 4000 కిలోమీటర్ల పాదయాత్రలో
ఆయన ఆ రోజున్న పరిస్థితులను గమనించి ఏ కులానికి ఎంత శాత జనాభా ఉందో ఆ కులానికి తగ్గట్టు, ఆ కులానిలో ఉన్నటువంటి శాతానికి తగ్గట్టు వాళ్ళకు అవకాశాలు కూడా అందించాలని చెప్పి ఆలోచనతో ఆయన ఏదైతే ఆలోచించిర్రో, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ ఒక శాస్త్రీయబద్ధంగా ఏదైతే నిర్ణయం తీసుకుర్రో, మేం దీన్ని ఇతర పార్టీలకు అలాగే ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, పార్లమెంట్లో బిల్లు పెట్టి 42% రిజర్వేషన్ ఏదైతే మేము ఇక్కడ అసెంబ్లీలో ఇక్కడ కేబినెట్లో ఆమోదం చేయించుకున్నామో దాన్ని మీరు అప్రూవ్ చేయాలన్న ఉద్దేశంతో ఈవెన్ జంతర్ మంతర్లో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీటన్నిటిని గమనించినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. శాస్త్రీయబద్ధంగా ఏదైతే తెలంగాణలో జరిగిందో అదే ప్రకారం భారతదేశంలో కూడా అవసరమైతే మాకు ఇక్కడ చేసినటువంటి అధికారులను కూడా ఒకసారి వాళ్లకు వివరించమని చెప్తాం. అది చేసినట్టయితే ఏదైతే రాహుల్ గాంధీ గారు కోరుకున్న విధంగా ఈ భారతదేశంలో ఈ కులగణన 100 సంవత్సరాల తర్వాత ఈ కులగణన జరిగింది. మనమందర గర్వకారణం ఏంటంటే మన ప్రభుత్వం సంవత్సరన్నర పాలనలో దీన్ని సాధించింది. మనం సాధించిన దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సెంట్రల్లో ఈరోజు మంచి నిర్ణయంగా భావించి ముందుకు పోవడాన్ని మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవడాన్ని మేమందరం కూడా ఆనందం తెలియజేస్తున్నాం ఈరోజు.